కొంచెం ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడుతున్నాం కాబట్టి పొలిటికల్గా ఉన్నారు, ప్రజల్లో ఆ డిస్టర్బెన్స్ కూడా ఉండకూడదు అనే ఒక ప్రయత్నం. దీన్ని ఏమి నెగిటివ్గా తీసుకోవద్దు, మీరున్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు కాబట్టి నేను స్ట్రైట్గానే మిమ్మల్ని కూడా అడుగుతూ ఉన్నా. మీ ఫ్యామిలీ, మీ హస్బెండ్, మీ పిల్లలు, మీ మామగారు, మీ అత్తింటి వాళ్ళు, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మిమ్మల్ని బాగా చూసుకునే ఫ్యామిలీ, ఎందుకు మీరు శ్రీనివాస్ గారి వైపు ఈ విధంగా? శ్రీనివాస్ గారి వైపు నేను ఎప్పుడు వెళ్ళలేదు. నేను ఏ పాలిటిక్స్ లోకి వచ్చానో, నేను ఏ ఉద్దేశంతో నన్నైతే పిలిచారో ఆ ఉద్దేశంతోనే నేను కష్టపడ్డాను, నాకంటూ ఒక మార్క్ తెచ్చుకున్నాను. ఈవెన్ మాధురి పాలిటిక్స్ లో ఉంటే బాగున్నా, ఎంపీగా పోటీ చేస్తే బాగున్నా అనే స్థాయికి కూడా నేను నిలబడాను. దాన్ని ఓర్వలేక కొంతమంది కలిపి నా వెనక ఇలా చేసి, నా ఫ్యామిలీలోనే నన్ను చిచ్చుపెట్టి, నాకు శ్రీనివాస్ గారికి ఏదో ఉందని చెప్పి అంటగట్టి నన్ను ఫ్యామిలీ నుంచి దూరం చేశారు. కానీ మీ హస్బెండ్ దాన్ని నమ్మలేదు కదా. ఎవరో ఏంటంటే నాకు నమ్మకం ఉంది నా మాధురి. నా హస్బెండ్ నమ్మలేదంటే పిల్లల విషయంలో తన కామెంట్స్, వాణి కామెంట్ చేసిన విషయంలో తను స్పందించారు. కానీ కొన్ని విషయాలు వాణి వాళ్ళు క్లియర్ గా అడుగుతున్నారు కదా, రెస్పాండ్ అవ్వాలి. ఆమె హస్బెండ్ రెస్పాండ్ అయింది ఎందుకంటే, వాణి మాధురికి పుట్టినటువంటి పిల్లల పైన DNA టెస్ట్ చేయండి, దువ్వాడ శ్రీనివాస్ అనేటువంటి ఒక అనుమానంతో ఆమె చేసినటువంటి ఆ ఆర్గ్యుమెంట్కి నా పిల్లల గురించి తను మాట్లాడుతుందా, నా మాధురి గురించి మాట్లాడుతుందా, నా మాధురి ఇది అని చెప్పారు ఆయన. రెస్పాండ్ అయినటువంటి సందర్భం యాక్చువల్లీ. కానీ జరిగినటువంటి పరిస్థితులు, ఆమెకు జరిగినటువంటి అవమానాన్ని రెండు వైపులు కూడా చాలా బాధపడ్డారు కన్నవరతో. కానీ ఒకవేళ నిజంగా అప్పటికి మేమిద్దరి మధ్య ఏది లేకపోయి ఉంటే, ఆ బాండింగ్ కేవలం వాణి వచ్చిన తర్వాత జరిగింది, వాణియే మేమేదో ఉంటున్నాము, ఒకే ఇంట్లో ఉంటున్నాము, అక్కడే ఉంటున్నాం, ఒకే ఇంట్లో తర్వాత ఉన్నాం, అంతకు ముందు జరిగినవి తన ఇంట్లో తను, చేయకపోతే గనక ఏదీ లేదు, అప్పటి వరకు మేము ప్రశాంతంగానే ఉన్నాము అనుకుని ఉంటే. ఒకవేళ మీ హస్బెండ్ ని అంత స్ట్రైట్ గానే మీడియా ముందు చెప్పున్నారు కదా, నా మాధురి గురించి నాకు తెలుసు, మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాం, ఒక్కసారి ఛాన్స్ ఇచ్చుంటే, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఆయన మీ వెనక నిల్చునేవారు కాదంటారా? నిల్చుని నిలబడకపోని సెకండరీ, ముందు నుంచి కూడా మా ఇద్దరి మధ్యలో కూడా కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. తనకి నాకు కూడా కొంచెం దూరం పెరిగింది. ఆ పెరిగినప్పుడు వాణి పెట్టించి ఇంకొంచెం పెరిగింది. ఆ పెరిగినప్పుడు నేను బయటకి చూపించినటువంటి కామెంట్స్ కరెక్ట్ కాదంటారు. పిల్లల విషయంలో తను కామెంట్స్ చేశారు, అవి ఎందుకు కరెక్ట్ కాదని నేను అంటాను. పిల్లల విషయంలో అన్నప్పుడు తను వచ్చి కామెంట్ చేశారు. మా మదర్ దగ్గర ఉన్నారు, నా దగ్గర ఉన్నారు, వాళ్ళ ఫాదర్ దగ్గర కూడా వెళ్తూ ఉంటారు. ఓకే. సో ఈ గ్యాప్ అనేది అప్పటి నుంచి స్టార్ట్ అయింది, అది కాస్త మీరిద్దరు మింగిల్ అవడం వరకు వచ్చింది.